ఇంకా అప్పుడే పని స్టార్ట్ చేసినాం, అంతలోనే మాకు పాము కనిపించింది. ఈయనైతే చూడండి చేతిలో పెట్టుకొని తన్ని పెట్టినాడు దాన్ని. అండ్ నెక్స్ట్ దాంట్లో కప్ప మింగేసింది అనమాట పాము, అందుకే లావుంది మధ్యలో కడుపులో. అండ్ నెక్స్ట్ అయితే కల్లాడుతుంది అది కొంచెం, అందుకే మళ్ళీ ఆగి మళ్ళీ తంతా ఉండే అనమాట దాన్ని. అట్లా ఈ 3 రోజులు మేము మెక్కజొన్న పిక్తే 3 రోజులు కూలోళ్ళు అరుస్తూనే ఉండే ఏదో ఒక సిచ్యువేషన్లో, ఈడపాము కనిపించింది ఆడపాము కనిపించింది అని. ఈ రోజైతే అందరికీ కనిపించేంత వరకు ఉందన్నమాట అది. అండ్ మామూలుగా అయితే వాళ్ళు కనిపించి పరిగెత్తి వెళ్ళిపోతాండే సౌండ్ల వల్ల. అండ్ మాకైతే నాకు పాములు అంటే దడ అసలు. నేను నిజంగా ఎంత భయపడతానో అంత భయపడతా. ఆ రోజు ఫుల్ అంతా భయపడతానే ఉన్నా. అండ్ మా నాన్న ఇంకా మా చెల్లి ఇంకా వీళ్ళు ట్రాక్టర్ నింపుతా ఉండే అనమాట. మా నాన్న తెచ్చిస్తా అంటే కూలోళ్ళంతా లంచ్కి పోయిండే, అందుకోసమే వీళ్ళే నింపుతాండే. ఇది లాస్ట్ ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మెక్కజొన్న అంతా దొడ్లోకి వచ్చేసింది అనమాట. ఇది లాస్ట్ ట్రాక్టరే. ఇంకా మేమైతే ఇంకా లాస్ట్ థింగ్స్ ఉంటాయి కదా, ఈ ట్రాక్టర్ అంతా వేసిన తర్వాత ఇంకా సంచులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దుకుంటా అండే అనమాట మేము. అంటే ఈ ట్రాక్టర్ కోసమే వెయిట్ చేస్తాండే నిజంగా. అంటే నెక్స్ట్ డే నేను మా నాన్న ఇక్కడికి వచ్చినాం, ఇక్కడంతా వర్షం పడతా అంటే మళ్ళీ ఈడు కూడా మాకు పాము కనిపించింది. పాములే